మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లోని పూజా గదిలో ఈ విధంగా దీపం వెలిగితే శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చి ఎందుకు మిమ్మల్ని శపించి వెళ్ళిపోతుందో దానికి ఏ నివారణ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో వారి పూజా గదిలో దీపారాధన వారికి తోచిన విధంగా చేస్తారు. దీపపు కుందెలలో నూనెను ఉంచి 2 ఒత్తులను వేసి మీకు ఇష్టమైన దేవతలను ఆహ్వానిస్తూ బొట్టు పెట్టి తలుచుకుంటూ దీపం వెలిగిస్తారు. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలిగించే సమయంలో ఈ శ్లోకాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపేన పరంధ్యే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే, విశ్వశక్తి జగన్మాత, అనేకరత్న సంపన్నే శ్రీ భూదేవి నమోస్తుతే, శ్రీ దీపలక్ష్మి నమోస్తుతే అంటూ దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని గౌరవించకుండా వెలిగించిన, మీకు ఇష్టమైన సమయంలో దీపారాధన చేసిన అశుభ ఫలితాలు వస్తాయి. మొక్కుబడిగా దీపాన్ని వెలిగించటం మీ పనులలో మీరు ఉండటం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చేసే ఉద్యోగంలో సమయానికి వెళ్ళకపోతే మీకు ఉన్న గౌరవం పోతుంది. అదేవిధంగా మనం దేవుడు చూడడులే అనే నిర్లక్ష్యంతో ఏ సమయంలో మీకు తీరిక ఉంటే ఆ సమయంలో దీపం వెలిగించటం, అది కూడా వేరే ధ్యాసతో దీపలక్ష్మిని చూడటం మంచిది కాదు. దీపాన్ని వెలిగించే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. అలాగే కొందరు దీపాన్ని వెలిగించి ఎక్కువ నూనెను ప్రమిదలో పోసి గంట సేపు వెలిగే విధంగా చేయటం వలన మీ ఇంటికి లక్ష్మీదేవి రావటం కాదు కానీ ఆ తల్లి కోపానికి శాపగ్రస్తులవుతారు. మీ ఇంట్లో పూజా గదిలో దీపాన్ని వెలిగించి ఎవరితోనో మాట్లాడటం, మరేదో పని చేసుకోవటం, దీపాన్ని పట్టించుకోకుండా అలా చేయకూడదు. దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి గౌరవం ఇవ్వకపోతే దీపం కొండెక్కి దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఇది శ్రీ మహాలక్ష్మికి కోపం తెప్పించే విషయం, అందువలన శపిస్తుంది. మీ ఇంటికి ఎవరైనా బంధువులో స్నేహితులో వస్తే వారిని ఇంట్లో కూర్చోపెట్టి మీ పనులు చేసుకుంటే మీ ఇంటికి వచ్చిన వారి పరిస్థితిని ఆలోచించండి. ఇదే విధంగా మీకు జరిగినా మీరు కూడా బాధపడతారు కదా, ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా అతిథిగా దీపం వెలిగించాక అమ్మవారికి ఆహ్వానం పలికి ఆమెను దీపంలో కూర్చుండబెట్టి మీ పనులలో మీరు ఉంటే దీపం కొండెక్కే సమయానికి శ్రీ మహాలక్ష్మి మీ ఇంటిని శపించి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో రోజురోజుకి బంధాలు తెగిపోవటం, సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. అలక్ష్మి ఏర్పడి ఇంట్లో అందరికీ ఆరోగ్యం చెడిపోతుంది. అప్పులు పెరిగిపోయి రావలసిన ఆదాయం చేతికందక ఇతరుల దగ్గర అప్పులు చేయవలసి వస్తుంది. మీరు ఎలాగైతే అమ్మవారిని దీపం వెలిగించి నిలబెట్టి మీ పనులు చేశారో అలాగే ఎదుటివారి దగ్గర మీరు నిలబడేలా లక్ష్మీదేవి చేస్తుంది. మీ ఇంటికి వచ్చిన దీపదేవతను గౌరవించని వారు ఎన్ని దేవాలయాలకు వెళ్ళి భగవంతుని దర్శించినా ఫలితం శూన్యమే. మనిషిలోనే దేవుడుంటాడు. ఎదుటివారికి సహాయం చేస్తే దేవుడికి చేసినట్లే. మీరు కూడా ఇలాంటి విషయాలను గుర్తుంచుకొని ఎదుటి మనిషిలో దైవాన్ని గుర్తించి గౌరవించటం ద్వారా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.